హలో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, తినేసి ఇంక ఇప్పుడైతే కుట్టి సడన్గా నేనైతే ఇంటికి రాను, మాల్కి వెళ్దాము అని గోల్ చేస్తూ ఉంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా మాల్కి అయితే వెళ్తూ ఉన్నాము. బొమ్మలు కూడా ఉంటాయి అక్కడ, చూపిస్తానండి. మా ఫోన్ తీసుకోకూడదు అంటారు సెక్యూరిటీ, అందుకు మళ్ళీ బాయ్. ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. గోల అసలు ఇంటికి వెళ్దామని చెప్పినా కానీ అసలు వద్దు మాల్కి వెళ్దాము, ఆడుకుంటాను అని గోల చేస్తూ ఉంది. ఇంకా అందుకని చెప్పి వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఇప్పుడు మాల్కి అయితే వచ్చేసాం. వచ్చేసాం ఫ్రెండ్స్ ఫైనల్లీ. ఇదైతే పాడకండి, ఇది పాడకంటే ఉంది. మనకి చూపిస్తా 5 ప్లేస్ ఉంటాయి అన్నోడికి కోసం. అయితే మనం ఆర్డర్ కోసం పెట్టచ్చు. చూడండి, మాల్లోకి అయితే వచ్చేసాము, ఎంటర్ అయిపోతున్నాము. ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అవ్వగానే ఇంకా లిఫ్ట్ ఎక్కి దిగంగానే అయితే ఇలా కనిపించింది అనమాట. ఆ రోజు ఎందుకు కానీ యానిమల్ థీమ్ లాగా ఇదంతా డెకరేట్ చేశారు, మొత్తం గ్రీనరీ లాగా. పైనుంచి కూడా చూసారా, అంత పైనుంచి కూడా మంచిగా ఇలా వేలాడుతున్నట్టు వేశారనమాట. చాలా బాగుండింది, అంటే జంగిల్ థీమ్ అనుకోండి. ఇంకా ఇదిగో వీళ్ళ పేర్లు ఏంటంటే ఏమో నాకు గుర్తుకు రావట్లేదు ఇప్పుడు సడన్గా. మోగ్లీ వీళ్ళు ఉంటారు కదా, అదనమాట. కార్టూన్ లాగా బాగుంది, బాగా చేశారు కూడా. ఇదిగోండి చూపించేస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడైతే పెద్ద పెద్ద బేర్ ఉంది. బేర్ని ఏదో అంటారు చూడండి. మోగ్లీ వాళ్ళు థీమ్ అనమాట, బాగుంది. వావ్ కుట్టి బాగుంది, ఎందుకో ఇలా చేశారు మరి. ఇంకా అక్కడ మ్యూజిక్ ఇదంతా సౌండ్ అదంతా బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి నేనైతే అలా అయితే సౌండ్ అయితే మధ్యలో యాడ్ చేశాను, కానీ మొత్తం అయితే యాడ్ చేయలేదు. ఇంకా వాయిస్ ఓవర్ అలా ఇస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడైతే చూసేయండి, మోగ్లీ ఇంకా బల్లు అనేది బేర్ని బల్లు అంటారు. ఇంకా అదనమాట. ఇంకా స్టోరీ పిల్లలకి తెలుస్తుంది కదా, తెలిసిన వాళ్ళకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతారు కూడా. ఇంకా కుట్టి కూడా అయితే మంచిగా చూసి ఎగ్జైట్గా ఫీల్ అయ్యింది. చూడండి, బిగ్ ఎలిఫెంట్ కూడా పెట్టేశారు మొత్తం అయితే. ఇంక ఇలా అయితే ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అలా తీసేసుకొని ఇంకా పైకి అయితే అలా వెళ్తూ ఉన్నాము. ఇంక ఇక్కడైతే చూసేయండి, పైనుంచి కూడా వ్యూ అయితే చూపిస్తున్నాను. ఇంకా బనానా ట్రీస్ చూడండి, ఫుల్ జంగిల్ అనమాట. జంగిల్లోకి వెళ్తే ఎలా ఫీల్ ఉంటుందో, మనం నార్మల్గా కార్టూన్ చూస్తాం కదా, దాంట్లో అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ట్రై చేశారు, బాగుంది చూడడానికి కూడా. ఇంకైతే మళ్ళీ అయితే ఇంకా పైకి అలా వెళ్తూ ఉన్నాం. గేమ్స్ ఉన్నాయి, ఇంక గేమ్స్ అయితే కాసేపు ఆడాల్సిందే. మాల్కి వెళ్ళామంటే గేమ్స్ ఆడకుండా సగం గేమ్స్ కోసమే ఇంక ఇంత గోల చేసి మరీ మాల్కి అయితే వెళ్తుంది అన్నమాట. ఇంకా అక్కడ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఇంకా కార్డ్ పెట్టేసుకొని నచ్చినవి ఇంకా అవన్నీ అయితే సెలెక్ట్ చేసుకొని ఆడుతుంది అనమాట. ఇంకా ఆడేలోపు నేనైతే వాళ్ళిద్దరు ఇలా ఆడుతూ ఉంటారు, నేనైతే ఇలా కూర్చొని రిలాక్స్ అవుతాను అనమాట. ఇక్కడ బయట నా ప్లేస్, ఇంకా ఎదురుగా అదిగోండి అదే అనమాట, ఆడుతూ ఉంటారు వాళ్ళు. నేనేమో ఇక్కడ కూర్చొని మంచిగా ఏదో ఒకటి వీడియో ఎడిటింగ్, ఒక్కోసారి అలా కూర్చొని కూడా ఎడిటింగ్ అది కూడా చేసుకుంటాను. ఇంకా అలా కూర్చొని ఉంటాము. నార్మల్గా అయితే ఇంకా వెళ్ళాలి అన్న ప్లాన్ అయితే ఏం లేదు మాల్. ఇంకా అప్పటికప్పుడు అలా అనుకొని అక్కడ తినేసి అలా వెళ్ళిపోయాం అనమాట. ఇది చూడండి ఒకసారి, ఇది చూడు కుట్టి.
ఇటు చూడమా మా ఇటు చూడండి. ఒక ఫోటో తీయడానికి కూడా ఎన్ని కష్టపడాలంటే ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలి. వీళ్ళని చూడండి 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 అని చెప్పి పిలిచి నాకు తలనొప్పి రావాలా. వాళ్ళు మాత్రం అసలు పట్టించుకోరు కూడా. ఇంకా నేను కూడా అయితే కొంచెం నేనైతే వీడియో తీస్తూ ఉన్నారు. నాకు ఇంకా సరే అని చెప్పి చూడండి కుట్టి చూడండి అసలు నన్ను వీడియో తీయట్లేదు. నేనేమంటే వీడియోలోనే ఇంకా వీడియో తీస్తాను కదా, ఇంకా అలాగే ఫొటోస్ కూడా అయితే తీసేసుకుంటాను. అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ ఆ టైంకి వెళ్ళాం కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. సడన్గా వెళ్ళాం కాబట్టి ఇంకా ఫుడ్ కూడా ఏం లేదు కదా, ఇంకా బయట ఇంకా అప్పుడప్పుడే కదా వెళ్ళేది. ఇంకా అప్పుడైతే ఇంకా బయట అప్పుడప్పుడు తిన్నా కానీ ఏం ఇబ్బంది లేదులేండి. మరి రెగ్యులర్గా అయితే కొంచెం ఏదన్నా ఊరికే కూడా బయట ఎక్కువ తినకూడదు. ఇంక ఇదైతే ఇంకా ఆడేసి వచ్చేసిన తర్వాత బాగా అలిసిపోయేసరికి ఇంకా పిజ్జాను ఇంకా అవి అయితే ఆర్డర్ పెట్టాము, ఫ్రెంచ్ ఫ్రైస్ అవి. ఇంకా అవైతే తినేసాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఐస్ క్రీమ్ తినాలనిపించింది. ఇంకా అందుకని చెప్పి ఐస్ క్రీమ్ కూడా అయితే తినేసాము. ఇంకైతే అలా ఐస్ క్రీమ్ కోసం ఎంత వెతికానంటే అంత వెతికాను. అసలు ఎక్కడా సరిగ్గానే లేదు ఐస్ క్రీము. ఏదో ఒక కార్నర్లో మూలగా పెట్టుకొని ఉందన్నమాట ఒక ఆమె. ఇంకా అదైతే తీసుకున్నాము. హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. మేమైతే మాల్కి వెళ్ళాం కదా, ఇందాక వచ్చేసామన్నమాట. హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి కూడా. ఇంకైతే ఇంకా మ్యాంగో అయితే కట్ చేసుకొని తింటూ ఉన్నాం. వచ్చేటప్పుడు జామున్స్ ఉంటే అవి కూడా అయితే తీసుకొచ్చాము. ఆల్రెడీ కుట్టి తినేసింది. కుట్టి వాళ్ళ డాడీ అయితే ఇద్దరు తినేశారు. నేనైతే ఇప్పుడు తింటున్నాను అన్నమాట. ఒక వీడియో అయితే తీసుకొని ఒక వీడియో ఉందన్నమాట చేయాల్సింది, అదైతే చేసేసి వచ్చి ఇప్పుడైతే తింటూ ఉన్నాను. ఇంక అదే తినేసి ఇంకా నైట్కి అయితే డిన్నర్ అయితే ఏదో ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలో ఏంటో చూసి డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈవినింగ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేనైతే మాల్లో ఏమేమి తెచ్చామో ఏంటి అన్నది అయితే చూపిస్తాను. తినొచ్చంట, తినండి. అందరు మాల్కి వెళ్ళి అన్ని అంటే తినేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ అయితే కిందకైతే వెళ్ళాను కదా, వెజ్జీస్ అవి తెచ్చానని చెప్పాను కదా, ఇంకా ఏమి చూపించలేదు కదా. ఇంకా ఫ్రూట్స్ వెజ్జీస్ అన్నీ అయితే తీసుకొచ్చేసాను. ఇంక ఇదిగోండి బనానాస్, పప్పాయ, ఫ్రూట్స్ స్కూల్కి వెళ్తుంది కదా కుట్టికి అయితే ఫ్రూట్స్ అయితే ఏ ఒకటి ఉండాలి కదా స్నాక్స్ పెట్టడానికి, అందుకని చెప్పి అవి అయితే తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఇవి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి చూసారా, ఇవైతే తీసుకున్నాను. బ్లాక్ గ్రేప్స్ కాదు, ఇది ఇలా లావుగా ఉంటాయి అనమాట. ఇవైతే పులుపు ఉండవు, ఇవైతే తీయగా ఉంటాయి, అసలు పులుపు ఉండవు అనమాట. అవి తీసుకున్నాను. మళ్ళీ వచ్చేసి లిచ్చి ఉన్నాయి కదా ఫ్రూట్స్ అన్నీ ఏవో ఒకటి అయితే తీసేసుకుని ఏవో ఒకటి ఉంటాయి అనమాట ఇంట్లో. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇస్తాను. మళ్ళీ ఏమో స్కూల్కి కూడా బాక్స్ లాగా పెట్టాలి కాబట్టి కంపల్సరీ ఇంట్లో అయితే ఏవో ఒకటి ఉండాలి. ఫ్రూట్స్ కానీ స్నాక్స్ ఏదో ఒకటి ఇంట్లో అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఎప్పుడో ఒక రోజు ఇంకా మనుగులు అవి అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. ఇంకా ఎప్పుడు చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. మైండ్ రావాలన్నమాట, ఏంటంటే అబ్బాయి చేద్దాము అన్నట్టుగా రావాలి. అప్పుడు దాకైతే చెయ్యము ఏమి. ఇంకా వెజ్జీస్ వచ్చేసి వంకాయలు, బీరకాయ ఇంకా అలా కొన్ని తెచ్చాను అనమాట. ఇది కూడా కుట్టికైతే క్యారెట్, కీరా కూడా స్నాక్ లాగా అయితే పెట్టేస్తాను నేను మామూలుగా కూడా. ఇంక ఇదిగోండి ఇవన్నీ అయ్యే కూరగాయలు
స్వీట్ పొటాటో స్నాక్స్కి ఈవినింగ్ తింటాం అనమాట. ఇంకా అలాగా బెండి ఇంకా వెజ్జీస్ అన్నీ అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు అయితే సాంబార్ చేద్దాము అన్నట్టుగా రాడిష్ కూడా అయితే తెచ్చాను అనమాట. రాడిష్, క్యారెట్ ఇవన్నీ తెచ్చాను. పచ్చిమిర్చి అన్నీ తెచ్చాను అనమాట. ఇవైతే క్యారెట్ అన్నీ తీసుకొచ్చాను. ఇంకా అలాగే మార్నింగ్ ఇంకా ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాం కదా. అటు నుంచి జస్ట్ అలా వచ్చేసి మళ్ళీ ఇంకా మాల్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇవైతే ఇట్లాగే ఉండిపోయాయి. ఇంక ఇవి ఇప్పుడైతే అక్కడ మాల్కి వెళ్ళాం కదా, అక్కడైతే ఏం తెచ్చాను ఏంటని చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇంకా మాల్కి వెళ్ళి తీసుకొచ్చాము అనమాట. ఇంక ఇదైతే జస్ట్ నార్మల్గా క్యాజువల్గా నార్మల్గా వేయడానికి ఉంటాయి అని చెప్పి కొన్ని డ్రెస్సులు తీసుకున్నాము. ప్యాంట్స్, డ్రెస్సులు కుటీకి అనమాట. ఇది ఎన్ని తెచ్చినా కానీ పొట్టయిపోతూ ఉంటున్నాయి. అలా తేవడం డబ్బులు పెట్టి అయిపోయాయి. ఎక్కువ రోజులు కూడా వాడట్లేదు. ఇంకా మకాన్ అయితే కుట్టి స్నాక్స్ లాగా అడుగుతుంది అనమాట కావాలి అని చెప్పి. ఇంకా అందుకని అవి కూడా తెచ్చాను. యూనో కార్డ్స్ ఇవి కూడా అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి ఇవి పంకిన్ సీడ్స్, ఈ మస్కిమిలన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ ప్యాకెట్ సెట్ లాగా వచ్చింది ఇవైతే. ఇంకొచ్చేసి ఎక్కువైతే తీసుకోలేదు. ఇంక సరుకులా కొంచెం ఇది జాగరీ పౌడర్ ఇది ఆఫర్లో ఉండేసరికి ఇవి కూడా అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా మొన్న చాట్ చేశాను కదా, చాట్ రెసిపీ అయితే చూపించాను కదా. ఇంకా బఠానీ అయితే కొంచెమే ఉన్నాయి. ఇంకా అప్పుడప్పుడు అయితే ఇలా చాట్ చేస్తూ ఉంటాను కాబట్టి బఠానీ కావాలి అన్నట్టుగా బఠానీ కూడా అయితే తీసుకొచ్చేసాను. ఇంకా శనగపప్పు అయితే తీసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇవే నా షాపింగ్ ఈ రోజు మార్నింగ్ నుంచి చేసిన సంతంతా ఇదే అనమాట. ఓకేనా. ఇంకా ఇక్కడైతే నైట్కి అయితే అన్నం అయితే పెట్టేశాను అనమాట. రైస్ కడిగి పెట్టేశాను, అయిపోవడానికి వచ్చేసింది అనమాట. ఇంక ఈ లోపు అయితే ఇక్కడైతే క్యారెట్, ఆనియన్స్ కట్ చేశాను. ఈ రెండు ఎందుకు కట్ చేశాను అంటే నిన్న పెసలు దోశ వేశాను కదా, పిండి మిగిలింది కదా, ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అది ఉందనమాట. ఇంకా ఇవి రెండు కలిపేసి అయితే కొంచెం ఊతప్పం టైప్ ఉంటుంది కదా, అలాగా కొంచెం అయితే చేద్దాము అన్నట్టుగా అయితే ఇంకా కట్ చేసి పెట్టాను. ఇందులో కరివేపాకు, జీలకర్ర ఇంకా మన ఇష్టం ఏం కావాలన్నా అవి అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీలకర్ర వేస్తూ ఉన్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, ఇది పెసల దోశ బ్యాటర్ అనమాట. ఇంక ఇందులో అయితే వేసేసుకొని కలిపేసుకొని మనం అయితే దోశ వేసేసుకోవడమే. నైట్ డిన్నర్ వచ్చేసి ఇంకా అదే చేసుకుందాం అనుకుంటున్నాను. నాకైతే ఇది ఇంకా కుట్టి తింటానంటే కుట్టికి నాకు ఇది వాళ్ళ డాడీకి అన్నం, కుట్టి కూడా పెరుగన్నం పెడితే పెరుగన్నం తింటుంది అనమాట. ఇంకా బయట ఈరోజైతే బయటకు వెళ్ళాక ఇంకా ఆమె ఇష్టమైపోయింది, తినింది కదా ఇంకా పిజ్జా అది. ఇంకా అందుకని చెప్పి ఇంకా పెరుగన్నం ఇంకా లైట్ ఫుడ్ అయితే పెట్టేద్దాం అనుకుంటా ఉన్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే చూసేయండి, ఇందాక వెజ్జీస్ అవన్నీ చూపించాను కదా మీకు, అయితే ఇందాక తీసుకొచ్చాను అని చెప్పి మార్నింగ్ తెచ్చినవి. ఇంకా ఇందాక మాల్కి వెళ్ళినప్పుడు అవి తీసుకొచ్చాను కదా కొన్ని వస్తువులు అయితే. ఇంకా అవన్నీ అయితే మొత్తం అయితే సర్దేశాను. ఫ్రూట్స్ అన్నీ అయితే అందులో పెట్టేసేసాను. ఇంకా సామాన్లు అయితే అన్నీ తీసేసుకొని సర్దేశాను అనమాట. ఇంకా ఇక్కడ వరకు అయితే కొంచెం క్లీనింగ్ ఇది చేసేసాను. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ అయితే ఇందాక వస్తూ దారిలోనే తీసుకున్నాం అనమాట. మార్నింగ్ కూడా తీసుకున్నాను. మా హస్బెండ్లా నేను జస్ట్ మల్లెపూలు అవి ఉంటే అవి తీసుకురమ్మని చెప్తే ఇవి కూడా అయితే లేవనుకొని తీసుకొని వచ్చేసారు. ఇంకా అవైతే ఇప్పుడైతే పూజ ఈరోజు సాటర్డే కాబట్టి ఇంక పూజ అయితే చేస్తాం కాబట్టి ఇంక ఎలాగో యూజ్ అవుతాయి కదా, ఈ వీక్ అంతా వచ్చేస్తాయిలే, ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇంకా అన్నట్టుగా నేను కూడా సైలెంట్గా అయిపోయాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అన్నం అయిపోవచ్చింది. ఇంక ఇది అన్నం అయితే ఆపేసి నేనైతే వెళ్ళి స్నానం చేసి రావాలి. ఇంకా వీళ్ళైతే కిందకి వెళ్ళున్నారు. కుట్టి కాసేపు ఆడుకుంటాను అని చెప్తే ఇంకా సరే తీసుకెళ్ళమని చెప్తే తీసుకొని వెళ్ళారనమాట. వాళ్ళ డాడీ. కుట్టి అయితే కిందకి వెళ్ళారు, కుట్టి ఆడుకోవడానికి అయితే వెళ్ళింది. ఇంకా వచ్చాక కుట్టికి స్నానం చేపించి నేను కూడా స్నానం చేసేసి తర్వాత అయితే అందరం అయితే పూజ చేసేసుకుంటాము. ఇంకా సింపుల్ డిన్నర్ అయితే కానీ చేస్తామన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇంకా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా. ఇంకా ఇదైతే అందరికీ తెలిసిందేలేండి. ఇంక మళ్ళీ దీని గురించి కూడా ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నార్మల్గా పెసల దోశ ఎలా వేసుకుంటామో ఊతప్పం కూడా ఇలాగే దోశపిండి ఉందనుకోండి, దాంట్లో క్యారెట్ ఇలా వేసేసుకొని కొంచెం ఏమంటారు ఎక్కువ ఒత్తుగా వేసుకుంటాం కదా ఊతప్పం లాగా, అలా అనమాట. ఇంకేదే పెసరట్టు ఎలాగో చేశాను కాబట్టి ఇంకా అందుకని చెప్పి ఇందులోనైతే ఇలా వేసేసుకొని చేస్తూ ఉన్నాను అనమాట. బాగుంటుంది టేస్ట్ మాత్రం. మనకి ఇందులో కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవచ్చు, ఇంకా కరివేపాకు, పచ్చిమిర్చి,
ఇంకా అలా వేసుకోవచ్చనమాట వేసుకోవాలనుకుంటే. కాకపోతే నేను ఇంకా అలా సింపుల్‌గా అయితే క్యారెట్, ఆనియన్ అయితే మెయిన్ అలా ఉన్నాయనుకోండి సరిపోతది. సింపుల్‌గా బావుంటది గూడా తినడానికి కూడా. మనం ఇందులోకి ఏం అవసరం ఉండదనమాట. ప్లెయిన్‌గా కూడా తినేసేయొచ్చు. పచ్చడి, చట్నీలు ఇలా ఉంటేనే తినగలుగుతాం అన్నట్టు గూడా ఏముండదు. ఎందుకంటే కొంచెం క్యారెట్ ఉంటది, ఆనియన్ ఉంటది. మధ్య మధ్యలో తగులుతా ఉంటది గదా! బావుంటదనమాట. కొంచెం బాగా కొంచెం టైం పడతదనమాట. బాగా కుక్ చేసుకోవాలి. మరీ పలచగా వేయకుండా, మరీ థిక్‌గా వేయకుండా కొంచెం మీడియంగా అయితే అలా వేసాననమాట. జస్ట్ మనం ఇలా వేసినప్పుడు ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకుంటే ఆ పచ్చి ఏమన్నా ఉన్నా కానీ ఇలా ప్యాన్‌కి ప్రెస్ అయిపోయి మనకి బాగా అంతా ఈవెన్‌గా అయితే హే కాలుతదనమాట. దోస మొత్తం అనమాట. ఇంక అందుకని చెప్పి అలా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకొని అటు ఇటు కాల్చేసుకోవడమే అనమాట. చూడండి మంచి కలర్ అయితే వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బావుంటది. మీ పిల్లలు ఇలాంటియి చేసి పెడితే వాళ్ళు కూడా కొంచెం మంచిగా తింటారు గదా! హ్మ్. ఇంకిక్కడైతే నేనైతే మార్నింగ్ ఇంకా పల్లీ చట్నీ, కొబ్బరేసి చేశాను గదా! రెడ్ చట్నీ 2 ఉన్నాయనమాట. ఇంక 2 ఉన్నాయి కదా! ఇంకా సింపుల్‌గా అయితే దోస అయితే వేసేసుకొని మంచిగా అయితే తినేసాము. ప్రశాంతంగా అనిపిచ్చింది. కడుపు నిండుగా మంచిగా తినొచ్చు మనం ఇలా చేసుకున్నామంటే. ఇంకా అదే అనమాట. నా డిన్నర్ అయితే ఇలా కానిచ్చేసాం. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.